బస్ అనేది ఉంచాలా తీసేయాలనుకున్నారని మీరైతే లేదా మార్పులు చేస్తే సరిపోతుందనుకున్నారు? అది గవర్నమెంట్‌కి ఇచ్చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే యాక్చువల్లీ అది నా ఉద్దేశం ప్రకారం ఉచిత బస్సు అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నది. ఒక క్లర్క్ ఏదో చేస్తున్నారు గవర్నమెంట్లో. యూడీసీయో, ఎల్డీసీయో ఏదో చేస్తున్నారు. లేడీస్ ఉన్నారు. వాళ్ళు 70,000 నుండి 50,000, 70,000, 80,000 ఒక్కొక్కరికి ₹1,00,000 జీతాలు కూడా ఇచ్చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆటోలలో వెళ్ళే వాళ్ళు ఈరోజు ఫ్రీ ఉంది కదా అని ఫ్రీ బస్సులో వెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఉచిత బస్సు ఎవరికి ఉండాలి? ఏదైనా ఐడెంటిటీ చేయండి వాళ్ళని. ఏమీ లేదు వాళ్ళకు. రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, లేబర్ ఉన్నారు. అంటే అట్టడుగున ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ప్రయోజనం అయితే బాగుంటుంది. అందరినీ ఒకటే తాటి కింద రుద్దడం అన్నది ఇది కరెక్ట్ కాదు. మీ ఉద్దేశంలో అయితే ఉచిత బస్సునైతే అలా చేస్తే దాంట్లో మార్పులు చేయాలి. ఓకే. మరి 100% మార్పులు చేయాలి. ఉచిత పథకాలే కాకుండా ఉచిత బస్సు అనేది కాకుండా ఇప్పుడు లేడీస్‌కి నెలకి 2,500 స్కూటీలు, ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని అంటున్నారు. అది కూడా దానివల్ల మీకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా! ఎలక్ట్రిక్ స్కూటీలు ఆడవాళ్ళకి మాకు ఇబ్బంది పక్కన పెడితే అది నేను అనుకుంటా అలాంటి ఉచిత వాగ్దానాలు చేయడం, ఉచిత పంపకాలు చేయడం అన్నది కరెక్ట్ కాదు అంటాను నేను. అది మీరు చేస్తున్నారు కదా, అది పక్కన పెట్టేసి మీరు ప్రతి ఇంటికి చిన్నపిల్లలు ఉంటారు, ప్రతి ఇంట్లో కూడా ఉంటారు, వచ్చే జనరేషన్లు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళకు ఒక్కటి చేయండి మీరు. ఈ బస్సులు ఉచితము, ఆటోలు ఉచితము, ఈ అవి ఇవి ఉచితాలు కాదు. వాళ్ళకు సరైన విద్య, సరైన వైద్యము, ఈ రెండు ఇప్పించండి. ఇంకా మీరు ఎవి ఇవ్వకండి. ఓకే. ఇది కరెక్ట్ పాలసీ. ఓకే. మంచి చదువులు, మంచి మంచి ఆరోగ్యం. ఉద్యోగాలు. ఓకే. బస్ ఈ విద్య, ఉపాధి, ఇవి రెండు, ఆరోగ్యము, ఈ 2, 3 ఉంటే గనక ఏది ఎక్కడ కూడా నష్టము అన్న ఇది లేదు బ్రదర్, నా ఉద్దేశంలో. మీ ఉద్దేశంలో. అంతే. ఇప్పుడు నేను ఒక ఆటో డ్రైవర్ని, నాకు 3 పిల్లలు. ఓకే. 3 పిల్లల్ని కూడా నేను, మా పెద్ద పాప ఎంబీఏ చేసింది, ఓకే. మా చిన్న పాప వచ్చేసి డిగ్రీ చేసింది, మా చిన్న బాబు వచ్చేసి డిగ్రీ చేసాడు. అతనికి ఇంకా ఉంది, చదవాలని ఉంది, ఎంబీఏ చేయాలని ఉంది, వేరే వేరే చేయాలని ఉంది. కానీ నా స్తోమత లేదు. ఎందుకంటే నేను స్కూల్ వరకు ఏదైతే ఉందో అక్కడికే పెట్టే స్థాయి నాది. దానికి కూడా నేను ఎక్కువ శ్రమపడి, నా భార్య శ్రమపడి, నేను శ్రమపడి ఇచ్చేసుకుంటా. నేను ఏం చేసిన, కాలేజ్ వరకు తీసుకొచ్చిన. దాన్ని కూడా మించి అంటే ఇక మేమేం చేయలేము. దాన్ని మించి పై చదువుల కంటే ఏం చేయలేము. మీరు ఎక్కడైనా ఒక దగ్గర మీరు కొద్దిగా సదుపాయం కలిగిస్తే అది ఇంకా చాలా మేలు అవుతుంది. ఓకే. విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ. వైద్యంగా అయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇది ఉంది, అది అవుతుంది అనుకుంటాను. ఈ విద్య మాత్రము చాలా ఇంపార్టెంట్. ఓవరాల్‌గా అయితే ఈ ఉచిత పథకాలనేవి మంచివా కావండి మీ అభిప్రాయంలో? ఒక మాట. నా ఉద్దేశ పర్సనల్ ఒపీనియన్ మాత్రం కాదు అని చెప్తాను. కాదు అని. అలవాటు చేయడం తప్పు అంటాను. జనాలకైతే ఉచిత పథకాలు కూడా మంచిది కాదు. అంతే. ఉచిత పథకాలు టోటల్లీ రాంగ్ అని. అది చేసే బదులు వేరేది ఏదైనా చేయమనండి. ఓకే. పబ్లిక్ ఏదైనా పరిశ్రమలు పెట్టమనండి. ఎవరికైనా చిన్న కుటీర పరిశ్రమలకు లోన్లు ఇవ్వమనండి. ఏదో చేసుకొని బతుకుతారు. ఒకటి చేసుకుంటే ఒకటి స్థాపిస్తే దానికి 10 మందిని ఉద్యోగాలకు పెట్టుకుంటాడు. వేరేగా విధంగా ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ ఇట్లా చేయడం మాత్రము